హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ క్లాసెస్ దట్ ఈస్ పీడబ్ల్యూ తెలుగు జేఈ. ఈరోజు మనము జనవరిలో జరిగే సెషన్ 1 జేఈ 2026 గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము. అయితే సార్ కరెక్ట్గా మనకు ఒక 2 months మాత్రమే ఉంది. ఈ 2 monthsలో అసలు నేను ఎటువంటి క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి? ఫిజిక్స్లో చూసుకున్నట్టయితే హ్యూజ్ సిలబస్ అయితే ఉంది. ఈ హ్యూజ్ సిలబస్ని ఓన్లీ 2 monthsలో ఏ విధంగా కవర్ చేయాలి? మరి నేను ఆ విధంగా కవర్ చేయగలుగుతానా, లేకుంటే నేను ఎటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి? ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే సాల్వ్ చేయాలనా, లేకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలనా, లేకుంటే ప్రతి ఒక్క చాప్టర్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎక్కువగా వచ్చిన టాపిక్ ఏదైతే ఉందో దాన్నే సాల్వ్ చేయాలనా అని చెప్పేసి అంటే ఇక్కడ చూడండి నాన్న, ఉన్న తక్కువ టైం ఉంది కదా, ఈ తక్కువ టైంలో మీకు రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 2 సంవత్సరాల నుంచి మీరు హార్డ్ వర్క్ చేసినట్టయితే మీరు చేయబోయే తప్పులు ఎక్కడ ఉంటాయనంటే, మీరు సిలబస్ అయితే కంప్లీట్ చేసే ఉంటారు, కానీ రివిజన్ చేయకపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? మీరు ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాస్తారో అప్పుడు మీరు అరే ఇదేదో ఫార్ములా ఉండే, ఏదో ఉండే ఫార్ములా అన్నట్టు మీ బ్రెయిన్లో ఒకటి స్ట్రైక్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది స్ట్రైక్ అవ్వద్దు అని అంటే మీరు ప్రాపర్గా రివిజన్ అనేది చెయ్యాలి. ఈ రివిజన్ ఏ విధంగా చేయాలి, లాస్ట్ మూమెంట్ రివిజన్ ఏ విధంగా చేయాలి అని అంటే ఇక్కడ చూడండి నాన్న జాగ్రత్తగా. మనము మీరు 2 years నుంచి వెళ్ళి మీరు హార్డ్ వర్క్ చేస్తే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అని అంటే ఎగ్జామ్స్ రాయాలి. ఏ ఎగ్జాము? మాక్ టెస్ట్లు అయితే అటెండ్ చేయాలి. ఈ మాక్ టెస్ట్ అటెండ్ చేస్తే ఆన్ టైంలో ఎన్ని న్యూమరికల్స్ నేను చేయగలుగుతున్నా అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే మీకైతే వస్తుంది అనమాట. డే 1 మాక్ టెస్ట్ 1లో మీరు ఫిజిక్స్లో అన్ని కవర్ చేసినారు, కెమిస్ట్రీలో అన్ని కవర్ చేసినారు, మ్యాథ్స్లో ఓన్లీ ఒక 5 క్వశ్చన్లు కవర్ చేసినారు. అంటే అప్పటికే 3 hours అయిపోయింది, ఆన్ టైంలో మీరు కంప్లీట్ చేయలేకపోతున్నారు. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది? నెక్స్ట్ మాక్ టెస్ట్లో మీరు ఇంప్రూవ్ కావాలి. ఫిజిక్స్ కంప్లీట్ చేసినారు, కెమిస్ట్రీ కంప్లీట్ చేసినారు, నెక్స్ట్ మ్యాథ్స్లో ఒక 30% కంప్లీట్ చేసినారు, మళ్ళీ ఇంప్రూవ్ కావాలి. అంటే మాక్ టెస్ట్ 3లో ఇంకా ఈ టైంని, అక్యురసీని మీరు ప్రాపర్గా దానిపైన కాన్సన్ట్రేషన్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఆన్ టైంలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ కంప్లీట్ చేయడానికి కోసం ట్రై అయితే చేయండి. ఓకే, అయితే ఇప్పుడు మరి ఫిజిక్స్లో 25 క్వశ్చన్స్లో దాదాపు మనం చూసుకున్నట్టయితే 15 క్వశ్చన్లు ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ రిపీటెడ్ అయిన క్వశ్చన్సే ఉంటాయి. అవి కూడా మనకు తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి అన్నమాట. 15 క్వశ్చన్స్ అయితే మీరు ఈజీగా అటెండ్ చేయొచ్చు. సార్ ఆ 15 క్వశ్చన్స్ ఏ విధంగా మనం గెస్ చేయొచ్చా, అంటే టాపిక్లను మనం గెస్ చేయొచ్చా అని అంటే ఈజీగా గెస్ అయితే చేయొచ్చు. గత మనము ఒక 5 కానీ 6 కానీ 7 years కానీ చూసుకున్నట్టయితే ఆ టాపిక్స్ నుంచి వెళ్ళి ప్రతిసారి రిపీట్ అవుతూనే పోతుందన్నమాట. ఓకే, సో రిపీట్ అవుతూనే ఉంది, అది ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. మిగిలిన 10 క్వశ్చన్లో చూసుకున్నట్టయితే ఒక 5 క్వశ్చన్లు మీడియం లెవెల్లో ఉండొచ్చు, ఒక 5 క్వశ్చన్లు టఫ్ లెవెల్లో అయితే కొంచెం ఉండొచ్చు అనమాట. అంటే ఆల్ ఓవర్గా చూసుకున్నట్టయితే పేపర్ టఫ్నెస్ అనేది మనకు 15 క్వశ్చన్స్ అయితే ఈజీగా మనం చేయగలిగే క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి దాన్ని మాత్రము మీరు ఎక్కువ ఫోకస్ చేసి చదవండి. ఓకే, అయితే ఇప్పుడు మనము ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే 2025లో చూసుకున్నట్టయితే మెకానిక్స్లో నుంచి వెళ్ళి మనకు 35% ఆఫ్ న్యూమరికల్స్ అయితే వచ్చినాయి అనమాట. 35% అయితే మెకానిక్స్లో నుంచి అయితే కవర్ అయింది. మోషన్ అనే స్ట్రేట్ లైన్ కావచ్చు, మోషన్ అనే ప్లేన్ కావచ్చు, లాస్ ఆఫ్ మోషన్స్ కానివ్వచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్రీవియస్ ఇయర్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా మనకు కొంచెం ప్రొజెక్టైల్ మోషన్లో న్యూమరికల్స్ అయితే కనిపించినాయి. అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ పైన కూడా న్యూమరికల్ కనిపించినాయి. అవునా, వేరియబుల్స్ ఉన్నప్పుడు మనము ఎటువంటి ఫార్ములాస్ వాడాలి, ఒక క్వశ్చన్ ఇవ్వగానే మనం దాన్ని ఏ విధంగా గెస్ చేయాలి, అంటే అప్రోచ్ అవ్వాలి అన్న విషయం మీరు ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకొని ఉండాలి నాన్న. ఓకే, అంటే ఒక క్వశ్చన్ ఇవ్వగానే అక్కడ ఇంటిగ్రేషన్ వాడతామా, లేకుంటే డిఫరెన్షియేషన్ వాడతామా, లేకుంటే డెఫినెట్ ఫార్ములా వాడతామా అన్నది కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అయితే ఇంటిగ్రేషన్ అంటే మనం ఇది ఇంటిగ్రేషన్ వాడాలన్నా, డిఫరెన్షియేషన్ వాడాలా, లేకుంటే డెఫినెట్ ఫార్ములా వాడాలన్నా అన్నది ఒక కాన్ఫిడెన్స్ మీకు గెయిన్ కావాలంటే, అంటే ఈ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్
ఎప్పుడు వాడతాము? వేరియబుల్స్ ఉన్నప్పుడు మాత్రమే వాడతాము అన్న విషయం మీరు తెలుసుకోవాలన్నమాట. ఓకే, వేరియబుల్లో క్వశ్చన్లో వేరియబుల్ కనిపిస్తే సార్ ఇక్కడ ఇంటిగ్రేషన్ లేదా డిఫరెన్షియేషన్ తోటే సాల్వ్ అవుతుంది. మరి పక్కాగా ఇంటిగ్రేషన్ లేదా డిఫరెన్షియేషన్ వాడాలా, ఏది వాడాలి అన్నది ఆ క్లారిటీ కూడా రావాలంటే మీకు ఫార్ములా తెలవాలి. అంటే మీరు ఖచ్చితంగా ఫార్ములాస్ అనేది నేర్చుకొని ఉండాలి. ఏదైతే మీరు మన క్లాసెస్ ఏవైతే జరుగుతున్నాయో దాంట్లో మీరు చాప్టర్ స్టార్ట్ కాగానే ఖచ్చితంగా బుక్ ఓపెన్ చేసి ఒక షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. లాస్ట్ మూమెంట్లో మీరు రెగ్యులర్గా ఆ షార్ట్ నోట్స్ మాత్రమే రివిజన్ చేస్తూ ఉండాలి. కొత్తగా మళ్ళీ న్యూమరికల్ టచ్ చేసే అవసరం లేదు. ఎగ్జామ్ ముందు 2 సంవత్సరాల వరకు ఎవరైతే హార్డ్ వర్క్ చేసినారో ఇప్పుడు మళ్ళీ మీరు ఈ కొత్తగా న్యూమరికల్స్ అయితే ట్రై చేయకండి. మీరు ఎక్కువగా అయితే రివిజన్ పైన అయితే ఫోకస్ అయితే చేయండి. అంటే లాస్ట్ ఒక 10 డేస్ ఉన్నప్పుడు మీరు ఈ రివిజన్ చేస్తే బెటర్ అనమాట. 15 డేస్ కానీ లేకుంటే 1 మంత్ నుంచి వెళ్ళి అయినా పర్లేదు. ఎందుకంటే 2 ఇయర్స్ వరకు మీరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి దాదాపు సో ఆ 1 మంత్లో మీకు మంచిగా అన్ని ఫార్ములాలు ఇక్కడ మ్యాథ్స్ కవర్ చేయాలి. మ్యాథ్స్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఇది మొత్తం కవర్ చేయాలంటే పర్ఫెక్ట్గా మీకు లైన్ టు లైన్ గుర్తుండాలంటే రివిజన్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనం మెకానిక్స్లో చూసుకున్నట్టయితే ప్రొజెక్టైల్ మోషన్లో కానీ యాంగులర్ మొమెంటమ్ కనుక్కోవడము, వెన్ పార్టికల్ ఈజ్ రీచ్ రేట్ మ్యాక్సిమం హైట్ దానికి ఒక యాంగులర్ మొమెంటమ్ కనుక్కోండి అంటాడు. లేకుంటే ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఇస్తాడు, మ్యాక్సిమం హైట్ లేదా రేంజ్ కనుక్కోండి అంటాడు. అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్స్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ అన్న ఇవ్వచ్చు. మోషన్ అండర్ గ్రావిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నా కానీ అంటే చిన్న చిన్న ఫార్ములాలే ఉంటాయి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే మీరు 2 లేదా 3 నిమిషాల్లో అది సాల్వ్ చేయగలిగే న్యూమరికల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువగా దానిపైన అయితే ఫోకస్ చేయండి. ఓకేనా? సో అదేవిధంగా యూనిట్స్ అండ్ డైమెన్షన్లో చూసుకున్నట్టయితే ఎర్రర్స్ పైన అయితే వచ్చింది, డైమెన్షన్ ఫార్ములాస్ పైన అయితే అంటే ఈజీగా గెస్ చేయగలుగుతాం అనమాట. ఈ చాప్టర్ నుంచి వస్తే డైమెన్షన్ ఫార్ములా రిలేటెడ్ అన్న క్వశ్చన్ అన్న అడగచ్చు, లేదా ఎర్రర్స్ పైన అన్నా కానీ క్వశ్చన్ అయితే అడగచ్చు అని చెప్పేసి ఈజీగా గెస్ చేయొచ్చు. ఆ చాప్టర్లో 2 టాపిక్లు ఉన్నాయి ఎక్కువగా. ఓకే, సో ఆ విధంగా ఉన్నాయి కొన్ని టాపిక్స్ అయితే దానిపైన మీరు ఎక్కువ అయితే ఫోకస్ చేయండి. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిజంలో చూసుకున్నట్టయితే ఇక దీనిలో ఇక మీకు మెకానిక్స్లో ఇంకా రొటేషనల్ మోషన్లో చూసుకున్నట్టయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, సో దానిపైన న్యూమరికల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎక్కువ క్వశ్చన్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ పైన మనకైతే కనిపిస్తుంది. వర్క్ డన్ పైన కూడా న్యూమరికల్స్ అయితే కనిపించినాయి. ఓకే, సో ఆ విధంగా కొంచెం అయితే మీరు చూసుకోండి. ఎక్కువ రిపీట్ అయిన దానిపైన ఎక్కువగా అయితే ఫోకస్ మీరు చేయండి. ఎలక్ట్రోమాగ్నెటిజంలో చూసుకున్నట్టయితే 27% అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి. లైక్ చిన్నగా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎలక్ట్రోస్టాటిక్ తీసుకున్నాం అనుకోండి. దీనిలో మెయిన్గా మీకు గ్రాఫ్కి సంబంధించిన అయితే ఖచ్చితంగా వస్తాయి కాబట్టి అవి సింపుల్గా ఉంటాయి. దాన్ని ఈజీగా మీరు అప్రోచ్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే, గ్రావిటేషన్లో ఉన్న గ్రాఫ్లు, ఎలక్ట్రోస్టాటిక్లో ఉన్న గ్రాఫ్లు, మ్యాగ్నెటిజంలో ఉన్న గ్రాఫ్లు, సో ఆల్మోస్ట్ మీకైతే ఇది సేమ్ లాగా అయితే కనిపిస్తాయి. లోపల సాలిడ్ లోపల నిండా ఉంటే మనకు గ్రాఫ్ అనేది ఇట్లా స్ట్రేట్ ఇట్లా పడిపోతుంది అనమాట. లోపల ఖాళీ ఉంటే ఈ 0 ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా పోయి ఇట్లా పడిపోతుంది అనమాట. ఇట్లా కొన్ని గ్రాఫ్స్ అయితే ఉన్నాయి. గ్రాఫ్కి సంబంధించిన న్యూమరికల్స్ ఖచ్చితంగా మనకు వస్తాయి కాబట్టి అవి సింపుల్గా ఉంటాయి కాబట్టి దాన్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి. సరేనా? అదేవిధంగా మోడర్న్ ఫిజిక్స్లో చూసుకున్నట్టయితే ఇక మీకు ఎక్కువగా డైరెక్ట్ గెస్ చేసే టాపికే అది ఐన్స్టైన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పైననే న్యూమరికల్ దిగే ఛాన్సెస్ అయితే ఉంది. గత మనం 5 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే ఒకే ఒక టాపిక్లో నుంచి అయితే మీకు ఎక్కువగా రిపీట్ అయింది కాబట్టి సో ఈజీగా మీరైతే ఐడెంటిఫై అయితే చేయొచ్చు నాన్న. ఓకే, ఇంకా మోడర్న్ ఫిజిక్స్లో మీరు ఆటమ్స్ కనుక చూసుకున్నట్టయితే రేడియస్ కనుక్కోండి, లేకుంటే టోటల్ ఎనర్జీ అన్న కనుక్కోండి, లేకుంటే వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అన్న కనుక్కోండి. ఈ 3 టాపిక్లు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. దానిపైననే రిపీట్ అయినట్టయితే మనకైతే చాలా సార్లు అయితే కనిపించింది. అదేవిధంగా మనం న్యూక్లియైలో చూసుకున్నట్టయితే న్యూక్లియైలో గెస్ చేసే టాపిక్ ఏది? రేడియో యాక్టివిటీ పైన అయితే క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఇంకా అట్లానే న్యూక్లియర్ డెన్సిటీ పైన కూడా కనిపించినాయి. ఇంకోటి మాస్ డిఫెక్ట్. అవునా, చిన్న టాపిక్స్ అయితే ఉన్నాయి. మొత్తం కాకుండా చిన్న టాపిక్లుగా రేడియో యాక్టివ్ డికేల పైన. ఓకే, సో ఆల్ఫా డికే బీటా డికే అయింది, అప్పుడు దాని యొక్క ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ మాస్ నెంబర్ ఈ విధంగా చేంజ్ అయింది, కనుక్కోండి అని అంటాడు అనమాట. ఓకేనా, అంటే ఈజీగా గెస్ చేసేది. సో ఈ ఆప్టిక్స్లో నుంచి చూసుకున్నట్టయితే మనకు ప్రిజం నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్, నెక్స్ట్ ఆపరెంట్ డెప్త్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు కనిపిస్తాయి అనమాట. ఇంకా ఎక్కువ క్వశ్చన్లు అని అంటే
మీకు మిర్రర్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా, కర్వ్ సర్ఫేస్ పైన నుంచి వెళ్ళి ఉంటాయి చూడండి. సో దానిపైన మాత్రమే ఫోకస్ అయితే చేసిండు. సో ఈజీగా మీరు దాన్ని చేయగలుగుతారనమాట. ఎందుకంటే ఇది లెంతీ ఉంటుంది కాబట్టి చాప్టర్ చాలామంది స్టూడెంట్స్ అయితే నెగ్లెక్ట్ చేస్తారు. ఆ నెగ్లెక్ట్ చేసే దానికంటే మీరు గెస్ చేసే టాపిక్స్ నన్ను కనుక చూసుకున్నట్టయితే సరిపోతుంది. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్లో అంతే. ఇక మీకు ఎలక్ట్రోస్టాటిక్లో గ్రాఫ్లో అయితే మ్యాక్సిమం అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో నుంచి కూడా మీకు గ్రాఫ్కి సంబంధించిన డైరెక్ట్ ఇట్లా గ్రాఫ్లు అయితే ఇస్తాడు. ఇది ఐసోథర్మలా, ఐసోబారికా, ఐసోకోరికా, సో దాని రిలేటెడ్ అయితే న్యూమరికల్స్ అయితే మీకైతే ఇక్కడ కనిపిస్తాయి నాన్న. నెక్స్ట్ ఎస్హెచ్ఎం అండ్ వేవ్స్ నుంచి ఈజీగా మనం అయితే అప్రోచ్ చేసేలాగా అయితే ఉంటుంది. వేవ్ వెలాసిటీ కనుక్కోండి అని అంటాడు. దీనిలో ఎస్హెచ్ఎంలో ఇంకా వేవ్స్లో లేకుంటే టోటల్ ఎనర్జీస్ అన్న కనుక్కోండి అంటాడు. సో ఏంటంటే చిన్న చిన్న ఫార్ములాస్ అయితే ఉన్నాయి. ఆ ఫార్ములాస్ అనేది ఖచ్చితంగా మీరైతే బై హార్ట్ చేయాలి. లేకుంటే ఇగో ఇది స్టేషనరీ వేవ్కి రిలేటెడ్ క్వశ్చన్ అయినా అడగచ్చు మీకు. అంటే ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. ఎక్కువ వెయిటేజ్ అంటే మీకు ఇవి 3 టాపిక్లు మాత్రం మీరు ఈజీగా అయితే కవర్ చేయాల్సిందే. ఓకే, సో 2024లో చూసుకున్నట్టయితే ఇక ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాయి అనుకోండి. అటు కొంచెం వేరీ అవుతున్నది అంతే, ఇంకేం లేదు. ఇక ఈ టాపిక్స్ని మాత్రం ఖచ్చితంగా మీరైతే చూసుకోండి. ఓకే, సో 50% ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఫ్రమ్, ఇక మీకు 50% అంటే ఆల్మోస్ట్ 12 to 13 క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ నుంచి అయితే కవర్ అయిపోతాయి నాన్న. ఆప్టిక్స్లో నేనైతే చెప్పినాను, మీరు ఏది ప్రిజమ్కి సంబంధించిన చూసుకోండి. నెక్స్ట్ మిర్రర్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా, మిర్రర్ ఇంకా లెన్స్ నుంచి ఖచ్చితంగా, లేకుంటే కర్వ్డ్ సర్ఫేస్ పైన, ఈ మూడిట్లో నుంచి వెళ్ళి ఈ 3-4 టాపిక్లో నుంచి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి కాబట్టి దానిపైననే మంచిగా మీరైతే ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీరు వేవ్ ఆప్టిక్స్లో కనుక చూసుకున్నట్టయితే వేవ్ ఆప్టిక్స్లో వైడిఎస్సి ఎక్స్పెరిమెంట్ పైన నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగిండు. అదొక్కటి మిస్ అయితే సింగిల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, చిన్న చిన్న ఫార్ములాలు ఉన్నాయి, అవి చూసుకోండి, ఖచ్చితంగా మార్కులు అయితే మీకు వస్తాయన్నమాట. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఆల్రెడీ నేనైతే మీకు చెప్పినాను. దీనిలో నుంచి వెళ్ళి మీకు ఏమొస్తుంది, ఎర్రర్స్, అవునా, ఎర్రర్స్ నుంచి వస్తుంది. లేకుంటే డైమెన్షన్ ఫార్ములా కనుక్కోండి అని అంటాడు. ఇక ఈజీగా గెస్ చేసే టాపిక్స్ అనమాట ఇవి. దీనిలో నుంచి ఇక రొటేషనల్ మోషన్లో చూసుకున్నట్టయితే ఇక మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ కానివ్వండి, ఓకే, ప్యూర్ రోలింగ్ మోషన్స్ అన్న కానివ్వండి, ఓకే, రోలింగ్ మోషన్. నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం పైన న్యూమెరికల్స్ అయితే వస్తాయి. ఇంకోటి కొలిజన్లో చిన్నగా ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో మొమెంటం కన్జర్వేషన్స్, సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే దిగుతాయి అన్నమాట. ఓకే, ఇవి సింపుల్గానే ఉంటాయి. మొత్తం హెవీ చాప్టర్ చూసుకోకుండా ఇది లాస్ట్ మూమెంట్లో మీరు ఒక రివిజన్ చేయాలి కాబట్టి దీన్ని మాత్రం ఖచ్చితంగా ఫోకస్ అయితే చేయండి. ఎలక్ట్రోస్టాటిక్ కొంచెం పెద్ద చాప్టర్ కాబట్టి మ్యాక్సిమంగా దీనిలో గ్రాఫ్ల పైన అయితే మీరు ఫోకస్ చేయండి. చిన్న ఫార్ములాలు అయితే ఉన్నాయి, పొటెన్షియల్ ది గ్రాఫ్, కండక్టింగ్లో, నాన్ కండక్టింగ్లో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ది గ్రాఫ్లో. ఓకే, దీనిపైన అయితే ఎక్కువ అయితే ఫోకస్ చేయండి. రైట్, నెక్స్ట్ ఫ్లూయిడ్స్లో నుంచి వెళ్ళి కూడా మీకు ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, ప్రెషర్లో కానీ మీకు అడగొచ్చు, లేకుంటే సర్ఫేస్ టెన్షన్ రిలేటెడ్ అన్న కానీ క్వశ్చన్ అయితే అడగచ్చు. సింపుల్గానే ఉంటుంది. కానీ ఇక మ్యాగ్నెటిజంలో మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోండి అని అంటాడు. అది మిస్ అయిందంటేనా మీకు మ్యాగ్నెటిజంలో మీకు ఇక్కడ సో ఒక చార్జ్ పార్టికల్ సేమ్ ఇవే, ఇక ఒక చార్జ్ పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పోతే దానిపైన ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ ఫోర్స్ అన్న కనుక్కోండి అంటాడు, లేకుంటే రేడియస్ అన్న కనుక్కోండి అంటాడు. ఓకేనా, ఇక దీనిలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకుంటే ఫోర్స్ యాక్టింగ్ అనే చార్జ్డ్ పార్టికల్. ఓకే, ఒక వైర్ని పెట్టినాము, దానిలో కరెంట్ అయితే పాస్ అవుతుంది, మరి దానిపైన ఫోర్స్ ఎంత యాక్ట్ అయింది కనుక్కోండి అంటాడు. ఓకే, ఇక ఒక చార్జ్ పార్టికల్ని అయితే పంపిస్తే అది రౌండ్ తిరుగుతుంది కదా, రేడియస్ ఏంటి, ఓకే, అది కెనెడిక్ ఎనర్జీ టర్మ్స్లో అడగచ్చు, పొటెన్షియల్లో టర్మ్స్లో అడగచ్చు. అంటే ఈజీగా గెస్ చేయొచ్చు అన్నట్టు, సింపుల్గా ఉంటాయి ఇవన్నీ. ఓకే, ఇక థర్మోడైనమిక్స్లో చూసుకున్నట్టయితే మీకు అన్ని గ్రాఫ్కి రిలేటెడ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే మీకు క్లియర్గా అనిపిస్తుంది. గ్రాఫ్ ఇస్తాడు, దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అన్నది కనుక్కోవాలి. ఇక కెపాసిటర్స్ అయితే సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్లో కూడా మీరు ఈజీగా గెస్ చేసేలాగా అయితే ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో కూడా మీకైతే గెస్ చేసిన లాగానట్టయితే ఉంటుంది కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్తాడు, స్పీడ్ ఆఫ్ లైట్ ఏందో కనుక్కోండి అని అంటాడు అట్లా. ఓకేనా, దాని యొక్క డైరెక్షన్స్ ఏంటి. ఓకే, నెక్స్ట్ సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ లేదు అని అంటే ఇక ఛార్జింగ్, ఇక వెన్ బ్యాటరీ ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ కెపాసిటర్ అని చెప్పేసి అయితే అని అంటాడు. ఆ టైంలో ఏమవుతుంది, ఛార్జ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో దాని మోడల్లో
ఓకే. ఇక ఆ చార్జ్ అనేది కామన్ పొటెన్షియల్ వచ్చేంత వరకు అయితే అది చార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో ఆ మోడల్లో అయితే కొంచెం క్వశ్చన్స్ అయితే వస్తాయి, కొంచెం చూసుకోండి ఇక. క్లియరేనా? అయితే ఒక క్వశ్చన్స్ సో హై ప్రయారిటీ ఈ చాప్టర్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అయితే గెస్ అయితే చేయొచ్చు. ఏంటి ఇక యూనిట్స్ అండ్ మెజర్మెంట్లో ఆల్రెడీ చెప్పినాను ఎర్రర్స్. అవునా, యూనిట్స్ అండ్ డైమెన్షన్ నుంచి ఒక క్వశ్చన్ పక్కగా అయితే వస్తుంది. సింపుల్గా ఉంటుంది కాబట్టి ఫార్ములాస్ బయాట్ చేస్తే సరిపోతుంది నాన్న మీకు. నెక్స్ట్ ఎర్రర్స్ నుంచి ఒకటి ఇది మిస్ అయితే ఇది సెమీ కండక్టర్స్లో 100% లాజిక్ గేట్స్ ఇక. ఇగో లాజిక్ గేట్స్ అన్న రావచ్చు, లేదా జీనా డయోడ్ నుంచి అన్న. ఎందుకంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చూసుకున్నట్టయితే అది ఈజీ గెస్ చేయొచ్చు. ఇవి 2 టాపిక్ తప్ప ఇంకేం రాలేవు. ఓకేనా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేవ్ ఇస్తాడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్తాడు. ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్కి సంబంధించిన ఈ 3 టాపిక్లు ఉన్నాను అంతే. ఇంకా ఇంకోటి ఏంటంటే ఒక 10 ఫార్ములాలు కూడా ఉన్నాయి ఈ చాప్టర్లో. ఆ 10 ఫార్ములాలు చూసుకున్నట్టయితే ఈజీగా మీరు స్కోర్ అయితే చేయొచ్చు. ఇక డ్యూయల్ నేచర్లో చూసుకున్నట్టయితే ఐన్స్టైన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్టే మీకైతే అడుగుతాడు అనమాట. దీనిపైననే మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మొత్తము ఆధారపడి ఉన్నాయి. ఓకేనా, అదొక్కటే ఫార్ములా. నెక్స్ట్ కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్లో ఆల్రెడీ చెప్పినాను గ్రాఫ్స్. ఓకేనా. సో నెక్స్ట్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా పైన అయితే క్వశ్చన్స్ అయితే మీకైతే అడుగుతాడు. థర్మోడైనమిక్ ఫస్ట్ లా ఆ ఫార్ములాను ఉపయోగించి మనము వర్క్ డన్ కానీ అట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఇంటర్నల్ ఎనర్జీ కానీ. ఓకే, సో మ్యాగ్నెటిజంలో ఆల్రెడీ చెప్పినాం కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ రేడియస్ కానీ గ్రాఫ్స్ కానీ, సో పొటెన్షియల్ రూపంలో కానీ ఫోర్స్ కానివ్వండి. క్లియర్. సో డయాపారా అండ్ ఫెర్రో మ్యాగ్నెటిజంలో నుంచి అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ది ఏమొస్తుంది, సాలినాయిడ్కి రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్ కానీ. ఓకే, సో ఈ విధంగా అయితే మీకైతే క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి. అంటే ఇవి ఈజీగా మనం గెస్ చేసే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే, లాస్ట్ మూమెంట్లో మాత్రము ఒక నెల ఉన్నదన్నప్పుడు మీరు మాత్రము డే 1 నుంచి అన్ని ఫార్ములాలు రాసుకొని ప్రతిదీ రివిజన్ చేసుకొని ఉండండి. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే సార్ అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఒక 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ టైం తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్క చాప్టర్కి 3 ఇయర్స్ కనుక క్వశ్చన్ పేపర్ మీరు సాల్వ్ చేసుకున్నట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది. 3 ఇయర్స్ నుంచి ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి అన్న విషయం మీకు ఒక తెలిసిపోతుంది అనమాట. సో ఎగ్జామ్ టైంలో మీరు రివిజన్ చేసుకుంటారు చూడండి, ఆ రివిజన్ టైంలో మీరు ఈ ఫార్ములాస్ పైన ఏవైతే ఎక్కువ రిపీట్ అయినాయో దానిపైన మంచి స్టార్ మార్కులు పెట్టుకొని దానిపైన ఎక్కువ ఫోకస్ అయితే చెయ్యండి. ఓకే, నెక్స్ట్ ఎక్కువగా మీరు మాక్ టెస్ట్ అయితే అటెండ్ చేయండి. మాక్ టెస్ట్ అటెండ్ చేస్తేనే ఆన్ టైంలో మీరు ఎగ్జామ్ మొత్తం రాయగలుగుతారు. ఇన్ కేస్ ఆన్ టైంలో మీరు కంప్లీట్ చేయకుంటే ఈ 2 సంవత్సరాలు కష్టపడింది మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా మాక్ టెస్ట్ అయితే మీరైతే అటెండ్ చేయాలి. ఓకే, ఈ విధంగా చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ అయితే మీకైతే వస్తుంది. ఓకే, టెన్షన్ ఏం పడకండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 100% నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే మీకైతే చెప్తాను నాన్న. ఓకే, సో చదువుకుంటుండండి. థ్యాంక్ యూ నాన్న, బాయ్.